ఎజ్రా 8వ అధ్యాయం 21వ వాక్యం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా, అంటే శుభ ప్రయాణాన్ని దేవుడు కలగచేసే దేవుడు. శుభ ప్రయాణం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. అబ్రాము గారు ఉండి, ఎలియాజర్ ఇట్రా, చెప్పండి సార్ అయ్యగారు, మరి నా కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఎప్పుడో నా చిన్నప్పుడు ఆ దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసాను. ఇంచుమించు 30-40 సంవత్సరాలు అయిపోయింది. ఆ దేశానికి వెళ్ళి నా కొడుక్కి, మా బంధువులు అక్కడ ఉన్నారు, వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకురా అన్నాడు. అదేంటండి బాబు, వాళ్ళ పేరు చెప్పండి, అడ్రస్ చెప్పండి, వెళ్తానంట. పేరు గుర్తుంది కానీ అడ్రస్ గుర్తులేదు, మర్చిపోయాను. మరి ఎలా? నువ్వెళ్ళు, నా దేవుడు నీకు శుభ ప్రయాణం కలగజేస్తారు. అంతే. ఈయన తిన్నగా వెళ్ళిపోయాడు. ఆ ఊరికే వెళ్ళాడు, ఆ దేశమే వెళ్ళాడు, ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఆ బావి దగ్గరికి రేపుకా కూడా వస్తుంది. చెప్పండి, ఎన్నో బావులు ఉన్నాయి. ఈయన సేమ్ ఆ బావి దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, ఈయన సేమ్ ప్రార్థన చేసుకున్నాడు. ఏమనంటే, ప్రభా అమ్మాయి రావాలి, నీళ్ళు తాగాలి, నా ఒంటులు పోయాలి, ఇంకా ఆ అమ్మాయి ఫిక్స్ అన్నాడు. అంతే. ఏమండే, చక్కగా ఈయన అలాగే చేశాడు. ఆ అమ్మాయి వచ్చింది, నీళ్లు పోసింది, నీ ఒంటలు కూడా పోస్తానంది. ఏమండి, నీ పేరేంటమ్మంటే రెబకా ఉంది. మీ నాన్నగారు ఏం చేస్తారంటే పలానా అని చెప్పింది, పరిగెత్తుకెళ్ళింది. ఈయన కూడా వెళ్ళాడు. ఆమేన్. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏమంటే మా యజమాని కొడుకు, మా యజమాని అని చెప్పగానే వాళ్ళు ఏమన్నారు, మా అమ్మాయి మీ ఎదుట ఉంది, అవునని కానీ కాదని కానీ చెప్పలేదు, తీసుకెళ్ళండి అన్నారు. ఏ ప్రయాణం చెప్పండి ఇది? దొంకోళ్ళు అట్టుబడిలో ఉన్నాం. నేను మా అమ్మాయి నీకు పక్క చెప్పండి. ఎవరన్నా ఏమంటే ఒక అమెరికా నుంచి వచ్చి మన ఇంటికి వచ్చి, మా అయ్యగారు ఇది ఆడ పెద్ద ఇది అది, మీ అమ్మాయిని ఎత్తి తీసుకెళ్తామంటే ముందు మనం ఏం చేస్తాం? ఈడేడు మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చేట్టున్నాడు. చెప్పండి, ఈడేడు దొంకోళ్ళు ఎట్టున్నాడు, అమ్మాయిలు అమ్ముకుని ఎట్టున్నాడు అని ఊరుకుంటారు. చెప్పండి, ఇప్పుడు వాళ్ళు అయితే చెప్పరేంటండి? కారణం ఏంటి చెప్పండి? దేవుడు ఎవరో తెలుసా? అబ్రాహాము జీవితంలో తన కొడుక్కి ఒక భార్య విషయంలో దేవుడు శుభ ప్రయాణం కలగజేస్తున్నాడు. కారణం ఏంటంటే అక్కడే రాయబడింది, దేవుని సన్నిధిలో మమ్మును మేము, ఆ మాట చూడండి ఆ మాట, దేవుని సన్నిధిలో మమ్ముని మేము దుఃఖపరుచుకుని మాకును మా పిల్లలకనే మా ఆస్తికిని. ఎవరికే? ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు. ఆ పెద్దోళ్ళు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో దుఃఖపరుచుకుని మాకును మా పిల్లలకని మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునుగాక. అంటే దేవుని పెట్టారా, ఈ శుభ ప్రయాణం మన జీవితాల్లో దేవుడు కలగ చేయాలంటే, అంటే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మోడుబారిపోయిన అనుభవం కూడా చిగురిస్తుంది. ఎముకలు కలిగిన లోయలో కూడా ఎముకలు మరలా నరాలు వస్తాయి, మాంసం వస్తుంది, చర్మం వస్తుంది. లోయలో ఉన్న ఎముకలన్నీ సజీవమైన మనుషులుగా మారిపోతాయి. ఒక శుభ ప్రయాణం నువ్వు వెళుతూ ఉంటే ఎర్ర సముద్రం కూడా రహదారిగా మారిపోద్ది. ఎప్పుడు అంటే దేవుని సన్నిధిలో మనల్ని మనము అప్పగించుకొని, వారానికి ఒక్క రోజైనా నీ ప్రాణము, ఆత్మ, దేహము దేవుని సన్నిధిలో సజీవ యాగముగా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు. ఆమేన్. ఈ రోజున చాలా మందికి ఏమి లేదు చెప్పండి, తింటాం, అరక్క తిరగటం, తింటాం, ఇంకా హాస్పిటల్కే పోవటం. దేవుని బిడ్డలైన మనకి వారానికి ఒక్క రోజైనా చెప్పండి దీనికి ఉపవాసం పెట్టాలి. ఆమేన్. అంతేగాని
అలా చేయకుండా ఏమంటే ఇంకో విషయం చెప్తున్నానండి, ఇది శుభ ప్రయాణం. ఎప్పుడంటే మనల్ని మనం దేవుని సన్నిధిలో అప్పగించుకోవాలి. ఎవరికి అప్పగించుకోవాలి? ఇప్పుడు నేను వచ్చేటప్పుడు బ్రదర్ నిలబడండి, కళ్ళు మూయండి, ఆరాధించండి అంటే కొంతమంది దేవుడికి అప్పగించుకోలే, నన్ను చూసి అప్పగించుకోవాలి. ఎవరికి చెప్పండి, ఎవరికి అప్పగించుకోవాలి? ప్రార్థించండి అన్నాం అనుకో, ఇది నిద్రపోయాను ఎవడ కొట్టవన్న సపట్లో కొట్టాం అనుకో, అబ్బా ఇంట్లో బట్టలు ఉతికిపోతాయి, అట్లు తోమి రాసి అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనల్ని దుఃఖపరుచుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనకేం కలిగితే చెప్పండి? శుభ ప్రయాణం కలుగుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, ఆటోకి వెళ్ళినా, ఎక్కడ పని చేస్తున్నా నీకేం కలుగుతుంది? శుభ ప్రయాణం కలుగుతుంది. ఆమేన్. అలా కాక అమోనీయుల్లో ఒకడున్నాడండి, అతడు నాహాషు. ఈ నాహాషు ఏం చేశాడంటే సైన్యాన్ని తీసుకుని ఎబ్బేజు వారి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఈ ఎబ్బేజు వారు ఏం మాట్లాడాలి, వాస్తవానికి ఏం మాట్లాడాలి? ఏయ్ ఎవడరా నువ్వు, ఈ ఏరియాకి వచ్చావు పా అనే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు దేవుల్లో ఉన్న వ్యక్తులు కానే, దేవుని మీద ఆధారపడే వ్యక్తులు కానే, దేవుల్లో జీవించే వ్యక్తులు కానే కాదు. వాళ్ళు వచ్చి నిలబడితే ఈ ఎబ్బేజు వారి దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండే మీరు మా మీదకి యుద్ధం చేయొద్దు, మాతో మీరు నిబంధన చేయండి, మీకు దాసులుగా ఉంటాము, అవసరమైతే పన్ను కూడా మీకు కడతా ఉంటాం, నాహాషు గారు మీరు వెనక్కి వెళ్ళిపోండి అని అంటే, ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఎబ్బేజు వారులారా, ఇశ్రాయేలు ప్రజలకి అవమానం కలిగేటట్లుగా ఇదిగో మీ కుడి కన్నులు పీకేస్తాను, ఇదే సవాల్ అన్నాడు. అంతే. అప్పుడు ఏళ్ళు ఏమన్నారు? కుడి కన్ను పీకెత్తావా? మీ చేతులు గాజులు దొరుకున్నాం అనుకున్నావా? కుడి కన్ను పీకెత్తావా? మాకు రోషం లేదనుకున్నావా? కుడి కన్ను పీకెత్తావా? మేము దేవుని పెట్టలే కదా, కుడి కన్ను పీకెత్తావా? మా దేవుడి పైన ఊరికి మౌనంగా ఉండి సొత్తాడా అని అర్థాలో అలా అంటలా. అవునయ్యా, కుడి కన్ను పీకెత్తావా? ఉండయ్యా, మమ్ముని ఎవడన్నా వచ్చి కాపాడితే చెప్పండి సరి, లేకపోతే మమ్ముని మీకు నీకే చెప్పండి. అంటే ఇలా మైండ్ సెట్ ఏంటో తెలుసా? ఒక శుభ ప్రయాణము కొరకు శత్రువును జయించే విషయంలో శత్రువు ఆ దేశం మీద పడి ఆ పట్టణాన్ని, ఆ కుటుంబాన్ని నాశనం చేయకుండా ఉండడానికి వీళ్ళు ఎవరు? దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వారు కాదు. వీళ్ళ కన్నులు బ్రదర్ వాళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నారు, నువ్వు నాకు సహాయం చేస్తావా? సిస్టర్ వాళ్ళు నాకు పోటీకి వస్తున్నారు, కొంచెం నాకు సహాయం చేస్తావా? తాతయ్య, బాబాయ్, మొత్తం అందరి దగ్గరికి వెళ్తా ఉంటే ఇప్పుడు దేవుడేమనుకుంటాడు చెప్పండి? అరే వీళ్ళకి 2 కళ్ళు ఇచ్చానే, నోరిచ్చానే, చేతులు ఇచ్చానే, మోకాళ్ళు ఇచ్చానే, పాదాలు ఇచ్చానే, అదే నా సన్నిధిలో చక్కగా మోకరించి 2 చేతులు పైకెత్తి ఒక్కసారి నిన్నుకి అప్పగించుకున్నామయ్యా, వాళ్ళు మా మీదకి వస్తున్నారా, ఒక్క చూపు నువ్వు చూసుకుంటే ఎంత బాగుండేది. ఆయన చూసుకుంటేనే కదా సముద్రం చీలింది, ఆయన చూసుకుంటేనే కదా బండలోంచి నీళ్ళు వచ్చింది, ఆయన చూసుకుంటేనే కదా పరో సైన్యమో సముద్రంలో మొత్తబడిపోయింది. ఆమేన్. చూడండి, కొంతమంది జీవితంలో ఏమండి ఆ దేవుని సన్నిధికి అప్పగించి ప్రార్థన చేసుకోక, ఏమండి డాక్టర్ గారు ఒకసారి మొత్తం స్కానింగ్ తీసేయండి బాబా, మళ్ళీ ఉండి అమ్మా స్కానింగ్ అంతా తీసినా కానీ స్కానింగ్లు ఏమీ లేదమ్మా. అయ్యా నీరసం ఎక్కడ నీరసం చెప్పండి. ఆలోచించండి. దేవుని సన్నిధిలో మనం అప్పగించుకోవాలి కానీ మనుష్యులకే అప్పగించుకోకూడదు. వాళ్ళ వైపు ఎప్పుడో చూడకూడదు. దేవుని సన్నిధిలో దేవుని వైపు చూస్తే శుభ ప్రయాణం దేవుడు కలగజేస్తాడు. ఆమేన్.
అక్క ఉంది, అక్క సహాయం చేస్తుంది. తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు సహాయం చేస్తాడు. అన్న ఉన్నాడు, అన్న సహాయం చేస్తాడు. అత్తగారు ఉన్నారు, సహాయం చేస్తారు. ఏ పరాలు ఉంది ఇంకా చెప్పండి. ఇవన్నీ కాదు, ఎప్పుడు కూడా మనుషులను చూస్తే నీకు శుభ ప్రయాణం ఎప్పుడూ కలగదు. దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో పోతేనే నీ కుటుంబానికైనా, ఉద్యోగానికైనా, చదువుకైనా శుభ ప్రయాణము కలుగుతుంది. ఏదో బాగా చదువుకున్నాను, ఉద్యోగం కొరకు ఆయనకు 3 లక్షలు ఇచ్చాను, స్వప్నాథ మొహమోడు 3 లక్షలు తీసుకున్నాడు, కానీ ఇంతవరకు సంతకం పెట్టలేదు, ఉద్యోగం కూడా రాలేదు. చెప్పండి, ఎవరో చూస్తే బంగారు లాంటి కొడుకుని అమ్మ ఏదైనా చుట్టాలకు చూడవా అంటే మొత్తం స్వప్నాథ మొహం చూసింది, వాడు కట్టి పెట్టింది. ఇప్పుడు నాకేం కూడి పెడతలేదు కోళ్ళలో. చెప్పండి, అర్థమవుతుందా? ఆమేన్. అదేదో దేవుని సన్నిధిలో మళ్ళీ అప్పగించుకుని ప్రార్థన చేస్తుంటే ఎంత బాగుండేది. ఎబ్బేజు వారంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేయక మనుష్యుల వైపు చూశారంట. చూద్దాం మాట. 1 సమూయేలు 11వ అధ్యాయం 1-3 వాక్యాలు. ఏం చేస్తారంట? బాబు మీకు సేవ చేస్తామండి, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి ఇశ్రాయేల్ అందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరూ కుడుకని పీకెత్తనన్నాడు వాడు చెప్పగా, వారు ఇశ్రాయేల్ సరిహద్దులన్నిటికీ దూతలు పంపుటకై ఎన్ని దినాలు? 7 దినాలు గడువు మాకు ఇవ్వండి, మమ్మును రక్షించడానికి ఎవ్వరును లేకపోగా మమ్మును మీకు అప్పగించుకుంటారంట వాళ్ళు. చూశారా? అదేదో దేవునికి అప్పగించుకుంటే వాడు పారిపోయేవాడు లేదా? ఆలోచించండి. ఈ రోజున మనిషికి కష్టం వచ్చినప్పుడు, మనిషికి నష్టం వచ్చినప్పుడు, మనిషికి పరిస్థితులు తారుమారైతున్నప్పుడు అందరికీ తెలియపరుస్తాము. అందరు రాకపోతే కనుక మమ్మల్ని ఎత్తేయండి అనకూడదు. ఆమేన్. ఏం చేయాలి చెప్పండి? ఏ ప్రయాణానికైనా, ఎక్కడికి వెళ్ళినా నీవు దేవుని సన్నిధిలో గడుపునుగాక. అయ్యా బాబా, మా కొడుక్కి చుట్టానికి వెళ్తున్నాను, నువ్వు పసుపు రాతలో పెట్టే నువ్వు పీకిదా తిని వెళ్తావమ్మా. చూడండి, కొంతమంది వాళ్ళకి ప్రార్థన ఉండదు. మొత్తం మీద ఇదిగో దినకరం గారికి, ఇదిగో విశ్రానికి, ఇదిగో అబ్రాహాముకి, ఇదిగో స్టీఫెన్. చెప్పండి, మొత్తం అందరూ లెటర్లు రాసి అమ్మాయి అందరూ ప్రార్థన చేస్తారు, నేను మాత్రం మీకుతో ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. అందుకనే వాళ్ళు ఏం చేశారు? శుభ ప్రయాణం కొరకు వాళ్ళు ఉపవాసం ఉన్నారు, శుభ ప్రయాణం కొరకు వాళ్ళు దుఃఖించారు, శుభ ప్రయాణం కొరకు వాళ్ళు దేవుని సన్నిధిలో అప్పగించుకున్నారు. అది మనమే అప్పగించుకోవాలి. కానీ నా కొరకు జేజమ్మ ప్రార్థన చేస్తుంది, నా కొరకు పుల్లయ్య గారు ప్రార్థన చేస్తారు, నా కొరకు ఎల్లయ్య గారు ప్రార్థన చేస్తారు, మా పాస్టర్ గారు ఉన్నారు, ఆయన నెత్తి మీద పెట్టాను, ఇవన్నీ కాదు. ఆమేన్. శుభ ప్రయాణం మనకు కలగాలంటే మనమే దేవుని సన్నిధికి అప్పగించుకోవాలి. ఆమేన్.